నా తల్లి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు, నా తండ్రి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు. నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు, నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నా పరిస్థితి ఇలా మారిందో, నా ఇల్లు ఎందుకు ఇలా శాపగ్రస్తమైందో, నా కుటుంబం ఎందుకు ఇలా పతనమైందో, నా బిడ్డలకి, నా భార్యకి, నా తల్లిదండ్రులకి, నా తోడబుట్టి వారికి కాకుండా నేను ఇలా ఎందుకు అయిపోయానో దేవుడా నాకు అర్థం కావటం లేదు. ఇక నువ్వు తప్ప నన్ను దర్శించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎవరున్నారు? నీకు తెలుసా? వానికి యేసు తెలియదు. వాడెవరిని వేడుకొని ఉంటాడో తెలుసా? వాడెవరికి మొక్కుతున్నాడో, ఎవరిని ఆరాధిస్తున్నాడో వాళ్ళందరినీ తలుచుకొని ఉంటాడు, వాళ్ళందరికీ మొర్రపెట్టుకొని మొత్తుకొని ఉంటాడు. కానీ ఎవరు రాలేదు. ఎవరు వచ్చారో తెలుసా? వానిని ఎవరు సృష్టించారో ఆయన గదిలాడు వాని కోసం. ఆయన గదిలాడండి. వాని ఆర్తధ్వని ఆయనకి వినపడి